ఆఫీస్ దగ్గర అందరం కన్సల్ట్ అయ్యి మీరు మమ్మల్ని ఇక్కడికి అరెస్ట్ చేశారు కాబట్టి మీరు చెప్పండి, మాకు మోటార్ చెప్పండి. నిన్న జరిగింది. ఆగిపోయిన 6 నెలల వేతనాన్ని ఆగిపోయిన 6 నెలల వేతనాన్ని కొరకు ఆర్పీల ఐక్యత, ఆర్పీల ఐక్యత, ఆర్పీల ఐక్యత. ఆగిపోయిన జీతాలు వెంటనే, ఆగిపోయిన జీతాలు వెంటనే మాకు సరి అయిన వేతనాన్ని, సరి అయిన వేతనాన్ని, సరి అయిన వేతనాన్ని, 18,000 రూపాయల వేతనాన్ని, ఆగిపోయిన వేతనాలు, మాకు సరి అయిన జీతాలని, సరి అయిన జీతాలని, మినిమం 18,000 రూపాయల జీతాన్ని, 18,000 రూపాయల జీతాన్ని. ఆర్పీలుగా పనిచేస్తున్నాము. మా కోదాడలో ఆర్పీలుగా 50 మంది కొనసాగుతున్నాము. మేము గతంలో నుంచి ఇప్పటి వరకు అన్ని సర్వేలు మాతోట చేపిస్తున్నారండి. మున్సిపాలిటీ తరఫున ఏ సర్వే అయినా ఆర్పీలను ఉపయోగించుకుంటున్నారు. ఆర్పీలకు కనీసము ఆ సర్వేకి సంబంధించిన డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేరండి. అది పోను సర్వేలు ఉచితంగా చేయించుకోకునేది కాకుండా మళ్ళీ మాకు వచ్చే జీతాలను కూడా ఆపేసి 6 నెలల నుంచి వెట్టి చాకిరీ చేపిస్తున్నారండి మాతోటి. ఇప్పుడు ఇంద్రమణిల సర్వే మాదే, మొన్న జరిగిన 150 ఇళ్లకు కులగణన సర్వే మాతోటే చేపించారు. ప్రతిదీ మాతోటే చేపిస్తున్నారు. మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, మాకు ఎంత ఇబ్బంది ఉన్నదో మీకు తెలియదు. అలాంటి కష్టాలను కూడా, ఒడిదొడుకులను కూడా మేము పాటించుకుంటూ గవర్నమెంట్కు మేము సేవ చేసుకుంటున్నాము. కానీ ఆ గవర్నమెంట్ ఎందుకో మమ్మల్ని గుర్తించట్లేదు. అందరినీ గుర్తిస్తుంది కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదో మేము ప్రతి సర్వే మాతో చేపిస్తున్నారు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు వాళ్ళందరికీ పెంచుతున్నారు కానీ మాకు పెంచట్లేదు. మేము ఏం పాపం చేసాము ఆ గవర్నమెంట్కి? మాకు ఇవాళ రాష్ట్రం మొత్తంలో ధర్నా ఉందండి. రాష్ట్రం మొత్తంలో ధర్నా ఉంది. మాకు ధర్నా చేయకుండా ఇక్కడ పోలీసు అన్నలు ఇక్కడ పెట్టారండి. రాష్ట్రం మొత్తంలో ధర్నాలు ఉంది. అందుకు మమ్మల్ని పోనీయకుండా పోలీసు అన్నలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. మేము 5ంటికి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇంతవరకు ఇంటికి కూడా పోలేదు. ఏ ధర్నాలకు మేము పోము అని కూడా చెప్పాము అన్నయ్యలకు. కాకపోతే మాకు తీసుకొచ్చి వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళది, మేము రావాల్సింది కాబట్టి ఇక్కడికి వచ్చామండి. ప్రమీల, మేము మెప్మాలో కోదాడ మున్సిపాలిటీలో రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాము. ఇక్కడ 50 మెంబర్స్ ఆర్పీలో ఉన్నామండి. మేము గత 6 నెలల నుంచి అయితే వేతనాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. ముందుగా మొన్న జరిగిన ప్రజాపాలనలో మేమే ముందస్తు పాల్గొని అన్ని సర్వేలు మేమే చేస్తున్నాము. మొన్న కులగణన సర్వే కూడా మాతోనే చేయించారు. ఆన్లైన్ మేమే చేసాము. ఇప్పుడు రీసెంట్గా డబుల్ బెడ్రూమ్లది కూడా మాతోటే చేపిస్తున్నారు. ఎన్నో సర్వేలు చేస్తున్నాం కానీ దానికి సరైన గుర్తింపు అయితే మాకు లేదు. రేవంత్ అన్న అయితే మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో మాకైతే తెలియదు. ఆ అన్నయ్య దగ్గరకు కూడా వెళ్ళటం జరిగింది. ఆర్పీలు గతంలో మమ్మల్ని గుర్తిస్తామని చెప్పారు. అయినా మాకు ఒక డ్రెస్ కోడ్ లేదు, ఒక ఐడి కార్డు లేదు, సరైన వేతనం లేదు. ఆ వేతనాలు వచ్చేవి కూడా 6,000 రూపాయల వేతనం కూడా శ్రీనిధి నుంచి ఇస్తున్నారు. ఆ శ్రీనిధి నుంచి వచ్చేవి కూడా ఇప్పుడు 6 నెలల నుంచి రేవంత్ అన్న ఎక్కినప్పటి నుంచి మాకు ఇంతవరకు ఆర్పీలకు జీతాలే రాలేదు. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాకి సిద్ధమయ్యాము. అది ముందస్తుగా ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల మమ్మల్ని 5 గంటలకే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆర్పీలను ఇక్కడ కూర్చోబెట్టడం జరిగిందండి. రేవంత్ అన్న ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, మమ్మల్ని మా కష్టాలను గుర్తించి మాకు సరైన వేతనాన్ని ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న. మమ్మల్ని గుర్తించన్నా. మేము ప్రతి ఒక్కటి పని చేసి గవర్నమెంట్కి అయితే మంచి పేరు తీసుకొస్తున్నాం. ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకి సరి అయిన అందుబాటులోనే మేము ఉంటున్నాం. వాళ్ళకు అనుకూలంగా కూడా పని చేస్తున్నాం. కాబట్టి ఈ ఒక్కసారి మమ్మల్ని గుర్తించి మాకు సరైన వేతనాన్ని అందిస్తారని మేము కోరుకుంటున్నామండి. కుమారి, 34వ వార్డు యందు నేను ఆర్పీగా పనిచేస్తున్నాను.
ఇంతవరకు కూడా మేము అనేక కార్యక్రమాల్లో ముందుండి పాల్గొంటున్నాము. ఇందిరమ్మ సర్వే అనేది ఇప్పుడు మేము చేస్తున్నాం. 6 పిల్లము. మాకు సరైన వేతనాలు లేవు, ఏం లేవు. సరే, ఆశా కార్యకర్తలు మొన్న వాళ్ళు ధర్నా చేశారు. మరి మా హక్కులను మా వేతనాలు రాక 6 నెలలు అవుతుంది. మా హక్కులను మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ధర్నా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మేము వెళ్ళాలనుకున్నాం. కానీ మా హక్కులను మేము వినియోగించకుండా, మా వేతనాల కోసం మేము పోరాటం చేయకుండా ముందస్తు మరి మమ్మల్ని అరెస్ట్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అనేది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ అనుకునేదే. మరి ఈ ప్రభుత్వంలో పేదరికల నిర్మూలనంలో పనిచేస్తున్న మాకు మరి ఆర్పీలలో కనీస వేతనం లేకుండా మేము 18,000 మాకు ఆరోగ్యరీత్యా మాకు ఎల్ఐసి పాలసీ ఆరోగ్య భద్రత కావాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. మరి కరోనా సమయంలో కూడా మేము పనిచేసాము. మరి అన్ని రకాల సర్వేలు మేము ముందుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. కానీ మమ్మల్ని సరైన గుర్తింపు లేకుండా మేము ఇబ్బందులు పాలవుతున్నాము. మేము పేదరికంలో పనిచేస్తూ మేము పేదలుగా ఉండకూడదనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సరైన వేతనాలు ఇవ్వాలి. ధర్నాన్ని మీరు అడ్డగించారు, కానీ మా వేతనాలు, మా కష్టాలను మీరు గుర్తించి మాకు సరైన వేతనాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వంని మేము కోరుతున్నాము. మరి కేసీఆర్ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ మీరు గుర్తించండి. మీకు ఏ పథకాలన్నా మేము ముందుండి మరి పేదరికంలో మేము ఉండి పనిచేస్తున్నాం. మరి మెప్మాలో ఉండి, కానీ మేము సామాన్య ప్రజలు మహిళా సంఘాలలో మేము ఉండి మేము చేస్తున్నాం. కాబట్టి మాకు ఏదైనా గుర్తింపు మీరు ఇస్తే మేము ఆ గుర్తింపుని బట్టి మేము కృతజ్ఞత భావంతో మహిళలను మేము బలోపేతం చేసి ముందుండి నడిపిస్తామని, మాకు మరి ఈ ధర్నా చేయకుండా మరి మమ్మల్ని ఇబ్బందులు చేశారు కాబట్టి, ముందస్తు అరెస్టులు చేశారు కాబట్టి మా వేతనాల విషయంలో మరి మీరు ముందుండి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం.